అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా అంశు వ్లాగ్స్. రోజు వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా అండి. అక్క వాళ్ళు వచ్చారు కదా, ఇక వాళ్ళతోనే సరిపోతుంది. వ్లాగ్ తీయడం అయితే కుదరట్లేదు. ఇంకా ముచ్చట్లు చెప్పుకుంటా ఉంటున్నాము. తీద్దాంలే, ఎడిటింగ్ చేద్దాంలే అని అయితే అనుకుంటున్నాను. షార్ట్స్ కూడా అయితే ఏం పోస్ట్ చేయలేదండి. ఈరోజు నేను మామూలు వంకాయలతో గుత్తి వంకాయ కర్రీ వండాను. అదైతే మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇగో చూసారా, అంటే మార్నింగే వండాను. నాన్న క్యారేజ్ అయి కట్టాం కదా, అది కొంచెం అయిపోయింది. నేను కూడా టేస్ట్ చూసా, కర్రీ అయితే చాలా బాగా వచ్చి. రెసిపీ తీద్దాం అనుకున్నా కానీ రెసిపీ తీయటానికి కూడా నాకైతే కుదరలా. హడావుడి హడావుడి హడావుడి. సమ్మర్ కదండి, ఎండలు కూడా బాగుంటుంది. ఏమైనా వీడియో తీయాలన్నా కానీ చిరాకుగా ఉంటుంది. ఏమైనా వీడియో తీయాలన్నా కానీ స్వెట్టింగ్తో అయితే అసలు వీడియో అయితే తీయలేకపోతున్నాము. అది కాక ఇక ఇల్లంతా పిల్లలు అయిపోయేసరికి డిస్టర్బ్ చేసేస్తున్నారు. వీడియో తీయడానికి అయితే అస్సలు కోఆపరేట్ చేయట్లేదు, అలానే అస్సలు కుదరట్లేదు నాకు కూడా. ఇంక ఇప్పటి నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉండేది, తప్పకుండా చూడండి నేనేమేం చేస్తాను. రేవాంష్ అయితే బొజ్జున్నాడు. ఓ వాడి హ్యాండ్ పడింది అలాగే. సమ్మర్ కదండి, బాడీ అయితే ఊరికే హీట్ అయిపోతుంది. ఇంకా నేను దానికోసం అని ఇక్కడ సబ్జా అలానే చియా సీడ్స్ అయితే నానపెట్టుకున్నా, బాడీ అయితే కూల్ చేసిద్దని. సబ్జా అయితే త్వరగా నానిపోయిద్దండి, ఎక్కువ టైం అయితే తీసుకోదు. చియా అయితే కొంచెం టైం పట్టిద్ది. దీన్ని వేరువేరుగా నానపెట్టుకోకుండా నేనైతే ఎందుకులే మళ్ళీ ఇన్నని ఒకే దాంట్లో అయితే రెండు నానపెట్టుకుంటున్నాను. ఇక రెండు కలిపి అయితే ఒక 40 మినిట్స్ అయితే నానపెట్టుకున్నాను అండి. ఇక రెండు బాగా అయితే మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసి అయితే ఒక 40 మినిట్స్ అయితే దీన్ని బాగా నానపెట్టుకున్నా అని చెప్పు. ఏందా పని చేయడం అండి మీకు అంత కష్టం? ఇక్కడ కూడా చెప్పు చెప్పు. వీడిగా మడతేసరా ముప్పో అమ్మా, ఆ పిల్ల చెప్పు. ఆ పిల్లే చేపిస్తున్నాను. బాగు నిద్రలేచావా? ఆమె తింటావా? ఆమె తింటావా? ఏందది? వాటర్ రైస్. అది తినే మను, అదిగో చూడు, నువ్వు ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు అది? ఫోన్ చేస్తా ఉన్నాడు డాడీకి, వాడి పేరు అసలు ఏంటి? ఏం కావాలి? ఏం కావాలి? ఏంటిది అది? ఏంది గ్రీన్ ఉంది? ఏంది అయితేనా? రే పళ్ళు పుచ్చిపోతారా? మీరు ఐస్ క్రీమ్ చేసుకొని వీడియో తీసుకున్నాను. ఐస్ క్రీమ్ తీసుకొని వీడియో చేసుకుంటే నువ్వు టేస్ట్ చేసుకున్నావా? అయ్యబ్బా, అట్లున్నాయో చూడు. నువ్వేంది మాస్టరు గ్లాస్ పట్టుకొని? అవి వాటర్. రేవాంష్, అది తినేది కాదు. ఇంకా వచ్చింది నీకు చిలతపూడి ముట్టుకొని చిలపూరి మీద సవారీ చేసినట్టు. చిలతపూలి మీద చింతపులిరా, చింతపులి కాదు. అదే సవారీ చేసేది. కలవరి ఏమన్నా చిరుతపులితో మాట్లాడా, ఇంకా దాంతో ఆడుకున్నా, దాని మీద సవారీ కూడా చేశాను. అయ్యా, మా వాడంటే చిరుతపులి మీద సవారీ చేశాడంటండి. సిగ్గు లేదారా? సిగ్గు. ఇక్కడ టిఫిన్ అన్నం తినడానికైతే మా అమ్మనైతే ఇసుకిచ్చుతుంటానండి. చూడండి ఫ్రెండ్స్, వీడికి 9 years, ఇంకా అన్నం తింటూ నాకు వాళ్ళమ్మ కల్పిస్తుంది. వాడు కూడా తినండి, మా అమ్మాయి తినిపించదండి. నీ కొడుతా. రేవాంష్ ఏ చీ కూర హర్ష మను అయితే లంచ్ చేస్తుంటే ఇక రేవాంష్ని కూడా వాళ్ళతో పాటు కూర్చోబెట్టి నేను ఫుడ్ అయితే తినిపించండి. ఇక వాళ్ళతో పాటు అయితే కొంచెం త్వరగా తింటాడని ఇక వాడికి ఫుడ్ పెట్టేసినాక నేను ఇక్కడ ఫుడ్ అయితే తింటున్నా అండి. నిజంగానే కర్రీ ఆ రోజు చాలా బాగుందండి. హర్ష అయితే నాతో చాలాసార్లు చెప్పాడు కర్రీ చాలా బాగుంది పిన్ని అని. మనం చేసిన కూర ఎవరైనా మెచ్చుకుంటే అసలు చాలా హ్యాపీగా ఉండేది కదండి. నాకైతే ఇంకా ఎక్కువగా అనిపించింది. నేను చేసిన ఎవరైనా బాగుందని పొగిడితే చాలు తెగ మురిసిపోతూ ఉంటాను. ఇక ఇక్కడ నేను కూడా అయితే ఫుడ్ అయితే తీసుకుంటున్నాను. మామిడికాయ
బాగుంది. మార్నింగ్ మా నాన్న మామిడికాయలు తెచ్చాయండి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మా అక్క వాళ్ళు చిన్నోడు ఆల్రెడీ తిన్నాడు మామిడికాయ, మళ్ళీ మేము తింటుంటే మళ్ళీ ఈమెనైతే వాళ్ళ అమ్మనైతే సతాయిస్తున్నాడు. ఏమైనా బాగుందా మామిడికాయ? బాగుంది. ఏంటి డాడీయా? డాడీకి వీడియో కాల్ చేద్దాం. సరే వీడియో కాల్ చేసి ఎప్పుడు వస్తాడని అడుగుతుందా? సరిగ్గా పెట్టు. చూసారండి ఎన్ని బట్టలు ఉన్నాయో. ఇప్పుడు ఈ బట్టలన్నీ నేను మడతేయాలి. అంటే ఇంట్లో చాలా మంది ఉన్నాం కదా, అందుకే ఇన్ని బట్టలు వచ్చినాయి. మా అక్కతో అయితే ఇల్లు ఉడిచే డ్యూటీ మా అక్కది అయిపోయింది. ఇప్పుడు నా డ్యూటీ ఉంది. ఈ బట్టలన్నీ నేనే మడతేయాలి. వాళ్ళ నాన్న ఫోన్ కట్ చేశాడు. ఏమైనా బట్టలు మడుతుందా? మరి ఏమైనా అయితే డ్రెస్ మార్చుకున్నాడు చూసారా, ఎందుకంటే అంత ఆగం చేసుకున్నాడని డ్రెస్ మార్చేసా. బట్టలు మడతేద్దామా? ఫోల్డ్ చేద్దాం. బట్టలు ఫోల్డ్ చేయి. ఇగో ఈ షార్ట్ ఏది? ఈ షార్ట్ ఎలా ఫోల్డ్ చేయాలి? ఇట్లా. దేవాంశు రా. ఓకే అండి, బట్టలు మడతేసి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్. ఇది నీ రైటింగ్ చూపివా? బాగుందిరా నీది. ఏం రైటింగ్ ఇది? లుసీడానా? లుసీరానా? ఓకే. అన్నకి ఇచ్చేసే బుక్. అన్నయ్యది నీ బుక్. చూద్దాం. బట్టలు మడతేయడం అయితే అయిపోయిందండి. రేవాంశ్ ఎందుకు నాటకం దాక్కున్నాం? మొన్న రేవాంశ్ బర్త్డే అయిపోయింది కదండి లాస్ట్ మంత్. కొన్ని ఫోటోలు అయితే తీపిచ్చాం కదా, అవి అయితే వచ్చినాయి. మా వాడు చూడండి ఎలా చేసేసాడు దీన్ని. ఆయన్ని ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ నాకు ఇస్తారు కదండి, అంటే ఫొటోస్ దిగిని పెట్టుకునేది, అందులో పెట్టిమంటే తర్వాత ఇస్తా అన్నాడు, కానీ పెట్టలేదు. ఇక ఈ ఫొటోస్ ఇంతే ఉంచితే మా వాడు దీని పేపర్ అంతా జించేశాడు. ఇప్పుడు మీకు చూపిస్తాను రేవాంశ్ ఫొటోస్ ఎట్లా వచ్చినాయో. ఆ ఫొటోస్ అల్లరి చేయండి రేవాంశ్. నేను చూపించినాక మన ఇద్దరం చూద్దాం. అమ్మ దగ్గరికి రా. అల్లరి చేయకూడదు, తప్పు. ఇగో చూద్దాం, ఫొటోస్ చూద్దాం. ఇదిగో చూపిద్దామా? ఫస్ట్ ఫోటో వచ్చేసి ఇదండి, నేను రేవాంశు. నేను రేవాంశు. నెక్స్ట్ ఏంటమ్మా? నెక్స్ట్ ఫోటో ఏంటి? కేకా? చూపిద్దాం ఉండు. కేక్ చూపిద్దాం ఉండు. నువ్వు అలా చేయకు. ఇదిగోండి, ఇదిగో రేవాంశు. అమ్మా నాన్న రేవాంశు మా నాన్నకి కేక్ పెడుతున్నాడు. ఈ ఫోటో రేవాంశ్ కేక్ కటింగ్. ఎవరు? చూపి ఇటొచ్చి చూపి. నువ్వు రివర్స్ లో చూపిస్తున్నావు నాని, ఇట్లా చూపియాలి. నేను రేవాంష్కి ఇక్కడ కేక్ తినిపిస్తున్నా. ఆ ఫోటో నేను రేవాంశు. ఇదిగో మా ఆడబిడ్డ, మా చిన్నమాయల అమ్మాయి. తను రేవాంష్కి అక్షింతలు వేస్తుంది. మౌనత్తే. మా చింతాత మనవరాళ్ళు, అలానే మా అక్క రేవాంశు, నేను. అట్లానే ఇదిగో వాళ్ళ పెద్దన్న చిన్నన్న రేవాంశు. ఇక్కడ అయ్యగారు చాక్లెట్ ఇస్తే ఆ చాక్లెట్ చూసుకుంటున్నాడు. చూద్దాం. ఇదిగో నేను రేవాంష్కి ఇక్కడ కేక్ తినిపిస్తున్న ఫోటో. అది అన్న దగ్గర హర్షకి రేవాంష్ కేక్ తినిపిస్తున్నాడు. ఆ ఫోటో ఈ ఫోటో చూడు ఎట్లున్నావు. ఈ ఫోటో వాళ్ళ డాడీకి ముందే చెప్పాడు. నార్మల్గా అంటే పాతకాలంలో స్టూడియోకి తీసుకెళ్ళి మొక్కుంటే హెయిర్కి కృష్ణుడి పిల్లకి లాగేసి స్టూడియోలో ఫోటో తీపిస్తారు కదండి, అట్లా తీపి అని చెప్పాడు. కాకపోతే మేమేం తీపిలేదు. అన్ఎక్స్పెక్ట్గా వాడు బర్త్డే రోజే మళ్ళీ మేము తర్వాత స్టూడియోకి వెళ్ళి ఫోటో అయితే తీపియాల్సి వచ్చింది. ఇవో చూడండి, పిల్లకేసుకొని వాడి బర్త్డే డ్రెస్ ఇది వాళ్ళ నాయనం తెచ్చింది. ఈ డ్రెస్ వేసుకొని అయితే చూడండి స్టూడియోలో కూర్చొని ఫోటో దిగి వచ్చాడు. ఇలాంటివి కదా గుర్తుండేది. ఇదిగోండి ఇంకో ఫోటో. ఈ ఫోటో చూడండి భలే క్యూట్ గా ఉండిద్ది. రేవాంష్ బర్త్డేకి పిల్లలు వచ్చారు కదా, కొంచెం మంది పిల్లలు, వాళ్ళతో ఒక పిక్ దిగాడుగా, ఆ పిక్. నేను రేవాంష్. ఓయ్
ఇగో రేవాంష్కి ఇది మేము తీసుకున్న డ్రెస్, నా సెలక్షన్. ఇది ఎలా ఉంది? మా అక్క మా బావ. మా అమ్మ మా నాన్న. ఏమను హర్ష ఇంకోటి స్టూడియోలో దిగిన ఫోటో. జేబులో హ్యాండ్స్ పెట్టుకొని దిగోడు, నోరు చూడండి కప్పులా తెచ్చాడు. నాకు కేక్ తినిపిస్తున్నాడు, నేను చూడండి. మా అత్త కేక్ తినిపిస్తున్నాడు, అలానే అక్షింతలు వేసేది. ఇవే అండి మొత్తం ఒక 20-25 ఫొటోస్ అయితే వచ్చినాయి. మరేమో అయితే అస్సలు కోఆపరేట్ చేయట్లేదు, అంత మాగం చేస్తున్నాడు ఇక్కడ. ఫొటోస్ మీకు నచ్చినాయా అట్లా నేను కామెంట్ చేయండి. మరేమో బర్త్డే పిక్స్ నేను ఇవన్నీ సర్దుకోవాలి. మా వాడు అంతా ఆగం చేశాడు. ఏంటి ఏం కావాలి చెప్పు నీకు? మా వాడికి అయితే వాడు ఫొటోస్ కావాలంటే అన్ని నలిపేస్తున్నాడు. ఆ ఫొటోస్ అన్ని ఏం చేసుకుంటా? దాచి పెట్టా, రేపు తీసుకుందాం. మళ్ళీ రేపు తీసి మళ్ళీ ఇంకోసారి చూసుకుందాం. రేవాంశు నువ్వు బ్యాడ్ ఏడుస్తున్నావు. బ్యాడ్ బాయ్ రేవాంశు. రేవాంశ్ వెరీ వెరీ బ్యాడ్ బాయ్, ఏడుస్తానే ఉంటాడు ఎప్పుడు. అమ్మ నాకు చెవు నొప్పి వస్తుందమ్మా, నా పోగు. నాకు నానపెట్టుకున్నా కదండి సబ్జా, అలానే చియా సీడ్స్ అయితే తాగుతున్నా. పానీపూరికి అయితే వెళ్తున్నామండి. మక్క కూడా రెడీ అయిపోయింది. మక్క నేనే వెళ్తున్నాం. హర్ష వస్తున్నాడా? ఏమా హర్ష నేను మా అక్క అయితే వెళ్తున్నాం. ఎందుకంటే మనోజ్ నిన్న తిన్నాడు, రేవాజ్ మేము ఎటు తీసుకెళ్దాం. అరే అసలు నువ్వు తిన్నావు కదా, రోజు తినొచ్చా? ఐస్ క్రీమ్ అంట మళ్ళీ. ఎంతయ్యా నీ అంత డానా? మా ఓడు చూడు మా మడొక్కడే ఆడుకున్నాడు. అరే తమ్ముడిని ఆడిపించుకొని రా వత్నా. హాయ్ అండి, ఈవినింగ్ అయితే అయింది. మా వాళ్ళకంటే పూరి కావాలి, వాళ్ళ కోసం నేను వేడిగా పూరి అయితే చేస్తున్నాను. దానికోసం పొటాటో కర్రీ కూడా చూపిరా. పొటాటో కర్రీ అలానే పూరి. ఇక్కడేమో ఇంకా కాల్చాల్సిన పూరీలు, ఇక్కడేమో కాల్చిన పూరీలు. మొత్తం చేసినాక మళ్ళీ మీకు ఇంకోసారి అయితే చూపిస్తాను. సమ్మర్ కదండి, పొయ్యి దగ్గర ఉండే మాత్రం ఫుల్ చెమటలు పడుతున్నాయి. అందుకే నా ఫేస్ అయితే ఫుల్ చెమటలతో ఉంది. ఇక ఆ రోజు ఈవినింగ్ పూరి అలానే పూరి కర్రీ అయితే చేశానండి. అందరూ అయితే చాలా ఇష్టంగా తిన్నారు. హర్ష అయితే బాగా అడిగానండి పూరి చే అని. ఇక అందరూ అడిగారని నేను ఆ రోజు పూరి అయితే చేశాను. అందరికైతే చాలా బాగా నచ్చింది. నేను చేయడానికి గంట పైనే పట్టిందండి. వీళ్ళందరూ 5 నిమిషాలు అయితే ఆ పూరీలు అయితే తినేశారు. అందుకన్నా ఏం కావాలి చెప్పండి అండి, మనం చేసిన ఫుడ్ ఇష్టంగా తినడం కన్నా. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 10 అవుతుంది. బాయ్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 10 దాటిందండి. టైం వచ్చేసి అయితే 10 దాటుతుంది, ఇంకా వీళ్ళు పనుకోలేదు. మా వాడితే బాయ్ అండి అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఇప్పుడు రేవాజ్ నిద్రపుచ్చి నేను స్నానం చేసి నేను పనుకోవాలి. గుడ్ నైట్ ఫ్రెండ్స్. అందుకే ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ వరకు మన వీడియో చూసింటే మాత్రం ఎవరైనా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.